నమస్తే. ఈరోజు నేను అనాహత చక్రం గురించి చెప్పాలనుకుంటున్నాను. అనాహత చక్రం 4వ చక్రం. సో, దీనికి బీజాక్షరం వచ్చేసి ఎం అని. అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి వాయువు. దీన్ని గాలి అని కూడా అంటాం కదా. సో, ఈ గాలి ఎంత శ్రేష్టమైనదంటే మనకి చాలా ఎసెన్షియల్ మన లైఫ్కి. వాయువు అనేది ప్రాణవాయువుని అందిస్తుంది. అంటే ఇది ఎక్కడ ఉంటుంది స్థానం అంటే ఛాతి మధ్య స్థానం, అంటే గుండె స్థానంలో ఉంటుందన్నమాట. అంటే అక్కడ దగ్గరగా ఉన్నది ఏంటి? గుండెకి చాలా అవసరమైనటువంటి చక్రం అనమాట. ఇది గుండెని అంటే దానికి ఉన్నటువంటి ప్రాణవాయువును అందించాలంటే గుండె కదా యాక్టివేషన్లో ఉండేది. సో ఈ చక్రాన్ని మనం ఎప్పుడైతే యాక్టివేషన్లో ఉంచుకుంటామో ప్రాణవాయువు అనేది చాలా స్ట్రెంగ్తీగా మనకి గుండెకి అందిస్తుంది అనమాట. అప్పుడు అందించడం ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ని ఒక విధంగా మణిపూరక చక్రం అంటే మణిపూరక చక్రం నుంచి డైజెషన్ అయినటువంటి ఆహారాన్ని బ్లడ్ రూపంలో మనకి తయారైన తర్వాత అన్ని ఆర్గాన్స్కి అందించాలంటే గాలి అనేది ఇంపార్టెంట్. అంటే గుండెకి గాలి అందించాలి, అప్పుడే బ్లడ్ అంతా సర్క్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. గాలి రూపంలో ఈ గుండెకు ఆ శ్వాసను అందించడం వల్ల ఆ గుండె పనితీరు చురుకుగా సాగుతుంది అన్నమాట. సో ఇది ప్రాణవాయువును డెవలప్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలి. ఈ మణిపూరక చక్రము యాక్టివేషన్ తగ్గిందనుకోండి, దాని యొక్క అంటే తిన్న తిండి డైజెషన్ కాలేదు అనుకోండి, అప్పుడు అపాన వాయువు అనేది మనకి నీచ స్థితిలో వెళ్ళిపోవాల్సినటువంటి అపాన వాయువు, అంటే ఇప్పుడు గ్యాస్ అనుకుంటాం, ఆ గ్యాస్ కిందికి వెళ్ళిపోకుండా ఉచ్చ స్థితిలో పైకి రావడం అనేది గుండెకి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అంటే ఆ గుండెని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ప్రాణవాయువు బదులు ఈ అపాన వాయువు గుండెకి చేరినప్పుడు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటప్పుడు ఏ చక్రమైనా కూడా మూలాధార చక్రం మూలాధారమే పనిచేయాలి, స్వాదిష్టానంలాగా పనిచేయాలి. మణిపూరక చక్రం ఏ పని ఎవరిది వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ పోవాలన్నమాట. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ అనాహత చక్రానికి ఈ మిగతా కింద ఉన్నటువంటి 3 చక్రాలకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఛాతీ స్థానంలో ఉండేది అనాహత చక్రం. దీనికి వాయువు అధిపతి అనమాట. సో మనం వాయువుని మన గుండెకి సరిగ్గా అందించాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు, స్ట్రోక్స్ రాకుండా పర్ఫెక్షన్ ఉండాలి, మన వాయువును కరెక్ట్గా ఉచ్చస్థితి నీచస్థితి కరెక్ట్గా ఉండాలంటే అనాహత చక్రాన్ని కరెక్ట్గా మనం యాక్టివేషన్లో ఉంచుకోగలిగితే, దాని సాధన జరిగితే మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ హార్ట్ స్ట్రోక్స్ ఇలాంటివి ఏం జరగకుండా, ఉబ్బసం వ్యాధి అవి ఇవి అంటారు. సో అంటే ఇంకా చెప్పాలంటే అనాహత చక్రం గురించి ఊపిరితిత్తుల యొక్క, అంటే గాలితోనే కదా నడిచేది, ఊపిరితిత్తులు కూడా ఎలా పనిచేస్తాయి? ఆక్సిజనే అవసరం కదా. మంచి చెడు అనేది మనకి కావాలి అని అంటే మంచి గాలి చెడు గాలి కావాలనుకుంటే, సో చెడును పంపింగ్ చేసి కిందికి పంపడం, మంచి గాలిని గుండెకు అందించే స్థితి అనేది ఊపిరితిత్తులు కూడా చేస్తాయి. కాబట్టి అనాహత చక్రాన్ని మనం ఎప్పుడూ ఎల్లవేళలా యాక్టివేషన్లో ఉంచుకొని సాధన చేస్తూ ఉండాలన్నమాట. సో ఇదండి అనాహత చక్రం గురించి ఈరోజు.